డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఈ మధ్యన ఒకరంటే ఒకరు పడట్లేదు. విపరీతమైన విభేదాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి ఫ్యామిలీకి కూడా అస్సలు ఒకరంటే ఒకరి పట్ల విపరీతమైన గొడవలు వస్తూ ఉన్నాయి. సో, మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీని దూరం పెట్టారండి. అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళు మెగా ఫ్యామిలీని దూరం పెట్టారంటూ సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో వీళ్ళ మధ్యన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిపోర్టర్ సాయి ధరమ్ తేజ్ని ఒక ప్రశ్న అడిగాడు. సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్కి ఈ మధ్యన ఏమైనా విభేదాలు వస్తున్నాయా, లేదంటే ఇంటర్నల్గా వచ్చే వార్తలు అవన్నీ అబద్ధమా అని అడిగాడు. సో దానికి సాయి ధరమ్ తేజ్ చెప్పినటువంటి కొన్ని వాల్యుబుల్ మాటల వలన నిజంగా ఈ రోజున ఫ్యాన్స్ చాలా సంతోషిస్తారు. ఇటు మెగా ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఈ రోజున ఫ్యాన్స్కి కాస్త ఉపశమనం లభించినట్టే సాయి ధరమ్ తేజ్ గారి మాటలు బట్టి. ఎందుకంటే కొన్ని వార్తలు బట్టి కొన్ని వాళ్ళంటే వీళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి పడక ఇక్కడ ఫ్యాన్స్ గందరగోళం నెలకొంటా ఉంది. అయితే ఇక్కడ సాయి ధరమ్ తేజ్ గారు ఏం మాట్లాడారు అనే విషయానికి వెళ్తే, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న, సార్ నిజంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ గారికి మధ్యన ఏమైనా విభేదాలు వచ్చినాయి అంటే అలాంటి ఏమీ లేవు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళకి నచ్చినటువంటి పొలిటికల్ పార్టీని వెళ్ళి సపోర్ట్ చేసుకుంటారు, ఓట్లు వేసుకుంటారు, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం. సో దానికి దీనికి ఏ సంబంధం లేదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక తన భార్య పరంగా తన వచ్చినటువంటి మావయ్య ప్రకారంగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త సపోర్ట్ చేశాడు తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కానీ అదంతా వేరే విషయం. సో దీన్ని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మీద చిచ్చు పెట్టడం కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆటోమేటిక్గా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో కలహాలు రేపే విధంగా గతంలో చర్చలు జరిగినాయి అంటూ సాయి ధరమ్ తేజ్ గారు మాట్లాడారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పారు. పవన్ కళ్యాణే కానీ, నాగబాబే కానీ, పిల్లలుగా ఉన్నటువంటి మేము సాయి ధరమ్ తేజ్ మేమందరం కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరం మేము మెగాస్టార్ చిరంజీవిని చూసే మేము అభివృద్ధిలోకి వచ్చాము. ఆయనే మాకు ఇన్స్పిరేషన్. ఆయన యొక్క జీవితాన్ని మాకంతా దానాధర్మం చేశారు. ఆయన బట్టే మేము ఈ రోజున ఈ స్థాయిలో మేము ఉన్నాం. అందరూ ఆయన బట్టి వచ్చిన వాళ్ళమే. పవన్ కళ్యాణే కానీ, అల్లు అర్జున్ ఎవరైనా సరే ఆయన తర్వాతే, అంటే చిరంజీవి యొక్క ఆయన స్థితి నుండి ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళమే మేమందరం. సో ఆయన మా గురువు, ఆయన చెప్పిందే మాకు న్యాయం, ఆయన బట్టి మేము ఉన్నామంటూ చాలా వాల్యుబుల్ మాటలు మాట్లాడారు సాయి ధరమ్ తేజ్. సో ఈ మాటలు బట్టి ఈ రోజున ఫ్యాన్స్లో కాస్త ఉపశమనం లభిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతానికి దగ్గరలోకి వస్తుంది. ఒక పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ ఏవైనా సినిమాకి ఆటంకం కలిగిస్తారంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు కానీ అంతకుమించి ఏమీ లేదు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. కొత్త అలజడి సృష్టించాలంటే ఏదో బురద జల్లి రాజకీయాలు చేయడం. ఎందుకంటే ఏ టాపిక్ దొరుకుద్దా, ఎలా కూటమి ప్రభుత్వం విమర్శిద్దామా, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు ఎలా వేద్దామా అంటూ ఏ దారి దొరుకుతా ఆ దారి మీద పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం కోసం కొంతమంది గుంటక నక్కలు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ మధ్యన ఎటువంటి విభేదాలు లేవు. వాళ్ళు చక్కగా కలుస్తున్నారు, వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. కానీ దీన్ని క్యాష్ చేసుకొని కొంతమంది మాట్లాడే మాటలు ఇవి. ఈరోజు పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వడం, నేను ఆడియో ఫంక్షన్ జరిగింది, తర్వాత దాని గురించి ఆ ఆడియో ఫంక్షన్ కూడా ఎన్ని మాటలు జరిగినాయి. తర్వాత అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారికిను అల్లు అర్జున్ మధ్య జరిగింది. అప్పుడు కూడా బాలకృష్ణ గారు కొన్ని సందర్భాలు అడిగారు, ఏంటి అల్లు అర్జున్ ఏంటి కొన్ని విభేదాలు వచ్చినాయి. లేదంటే అల్లు అర్జున్ కూడా చెప్పిన మాటలు ఒకటే, చిరంజీవి గారంటే మాకు అభిమానం, ఆయన్ని చూసే మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం, ఆయనే మా ఇన్స్పిరేషన్ అంటూ అల్లు అర్జున్ కూడా మాట్లాడిన మాటలు మనం చూసాం. ఎందుకంటే అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కూడా బాలకృష్ణ అడిగిన మాటలకే చిరంజీవిని పొగిడిన విషయాలు మనం చూసాం. అంటే వాళ్ళ ఇంట్లో తరహాలో ఎటువంటి కలహాలు లేవని చెప్పి క్లియర్ కట్ అయింది. కానీ కింద స్థాయిలో అంటే ఫ్యాన్స్ మధ్య కొంతమంది కలకలం సృష్టించి వీళ్ళందరినీ ఏదో ఒకటి చేసి ఉసుగొలిపి పవన్ కళ్యాణ్ మీద నింద వేయాలని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. కానీ ఇదన్నీ జరిగే ప్రసక్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సినిమా అనేది ఒక పార్ట్. ఆ సినిమా ప్రేక్షకులు నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే పక్కన పెడతారు, అదంతా వేరే విషయం. ఇక్కడ రాజకీయ పరంగా సినిమాల పట్ల గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాడు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే దాన్ని సరిగ్గా రిలీజ్ చేయడానికి చాలా నానా ఇబ్బందులు పెట్టేవారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు కొన్నింటిని ఆపడం కోసం శాయశక్తిలో ప్రయత్నించేవారు. సో కానీ ఇలాంటి ఇప్పుడు ఏమి లేవు. ఎందుకంటే
సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, థియేటర్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, సినిమా రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తున్నారు. సో అన్ని రకాలు కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది ఏంటంటే సినిమా రేట్లు పెంచడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు కదా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ సినిమా రేట్లు పెరుగుతున్నాయి అంటే ఓ 10-20 పెరుగుద్ది ఇయ్యంతే తప్ప, ఇక్కడ ప్రొడ్యూసర్లు గతంలో నష్టపోయేవారు కదా. సినిమాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి ఇక్కడ సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తాం వల్ల వాళ్ళ యొక్క నష్టాన్ని కూడా ఒకసారి గుర్తించాలి. ఎందుకంటే ప్రజలకి వినోదాన్ని కల్పించడం కోసం వాళ్ళు పడే కష్టానికి ప్రభుత్వం ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తూ అంటే కరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళ యొక్క కష్టాన్ని, ఇప్పుడు మనం ఒక వస్తువు ఉంది, మన వస్తువు మనకు నచ్చిన విధానంగా అమ్ముకుంటాం. ఇప్పుడు నేను వస్తువు కొనుక్కున్నా, ఈ మొబైలే ఉంది, ఈ మొబైల్ నేను 100 రూపాయలకి ఇస్తానని అనుకో, నాకు నచ్చి నా రేటు ప్రకారం నాకు పాజిబిలిటీ ఉంటే నేను 100 రూపాయలకి ఇచ్చుకుంటాను. లేదంటే పాజిబిలిటీ 5 రూపాయలు తగ్గిన 95 రూపాయలకి ఇస్తాను నాకు నచ్చిన విధంగా. సో ఇది అంత ఒక మనం కాంపిటేటివ్ యొక్క ప్రపంచంలో ఉన్నాం. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటారు తప్ప ఇలాగే ఉండాలి ఇలా చేయాలంటే కొద్దిగా జరగని విషయాలు. కొన్ని శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విషయాలు ప్రభుత్వం చెప్తున్నట్టు వ్యవహరించాలి, అదంతా వేరే విషయం. కానీ ఇక్కడ జరిగే విషయాన్ని అంతా కొంతమంది కాంప్లికేట్ చేసి ప్రభుత్వం మీద బురద జల్లే నెపంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు. సాయి ధరమ్ తేజ్ చెప్పాడు, అల్లు అర్జున్ చెప్పాడు, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు. ఆ మీటింగ్లో అంటే అప్పట్లో ఒక మాట పవన్ కళ్యాణ్ రేజ్ చేశారు, అడవులు పుష్ప 2 సంబంధించినటువంటి సినిమాలో ఏముంటుంది, ఎర్రచందనం స్మగ్లింగ్ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది ఎర్రచందనం గురించి మాట్లాడారు. స్మగ్లింగ్, ఎర్రచందనం అంతా కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారు, దీన్ని కూడా కొంతమంది అరికట్టే విధంగా చేయకుండా సినిమాల రూపంలో తీసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. సో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ఆ టాపిక్లో మాట్లాడారు. ఇవన్నీ అరికట్టే విధంగా ఉంటే బాగుంటుంది, అంతే తప్ప ఎక్స్పోర్టింగ్ చేసేలాగా సినిమాలు తీస్తాం వల్ల దాని ప్రభావం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి నియంత్రణ చేయాలి. సో తీసే సినిమాలు కూడా సబ్జెక్టు అదేదైతే ఉంటుందో టాకింగ్ అదేదైతే ఉంటుందో దాన్ని అంతా మార్చాలి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవాడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. అంటే అల్లు అర్జున్ సినిమా గురించి ఎత్తినా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా స్మగ్లింగ్ని అరికట్టే విధంగా సినిమాలు తీయాలి తప్ప దాన్ని పెంచే విధంగా సినిమాలు తీయడం కరెక్ట్ కాదు అంటూ ఒక సజెషన్ చెప్పారు. సో ఇప్పుడు పుష్ప 2లో కనుక ఏమైనా ఆ యొక్క ఎర్రచందనం అరికట్టే విధంగా ఏమన్నా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయో రాబో రోజులు సినిమాలో తెలుస్తుంది. సో అదొక పార్ట్ 2. సో పార్ట్ 2లో ఏం జరగబోతుందో చూడాలి. ఎందుకంటే అరికట్టే విధంగా ఉందా లేదంటే ఇంకా ఎంకరేజ్ చేసి జరిగే విధంగా తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఫ్యాన్స్ మధ్యన గొడవ పడిన కొంతమంది బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు. సో ఇదంతా ఫ్యాన్స్ ఒకసారి గ్రహించండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కానీ, మెగాస్టార్ ఫ్యాన్సే కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. కానీ కొంతమంది బురదజల్లి రాజకీయాలు చేయబోతూ ఉన్నారు. ఫ్యాన్స్ పరంగా కొంతమంది ఎటువంటి ప్యానిక్ అవ్వద్దు, అంతా ఒక్క రకంగానే ఉన్నారు, ఎటువంటి సినిమాలు ఏమి ఆపబడవు, అంతా ఒకటే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఎవరైనా బురదజల్లి రాజకీయాలతో వాళ్ళని మీరు ఖండించండి.